సో, అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో, అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఏం జేయొచ్చు? అడాబీ ప్రీమియర్ ప్రోలో ఏం జేయొచ్చు? ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? అడాబీ ప్రీమియర్ ప్రో అంటే ఏంటి? ఈ రెండిటి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి ఇంటర్ఫేస్ అండ్ ఫస్ట్ ఫైల్‌ని ఎలా సెట్ జేయాలో చూద్దాం. సో, ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో మనం ఏదైనా ఎఫెక్ట్స్ గాని, యానిమేషన్స్ గాని, మోషన్ గ్రాఫిక్స్ రిలేటెడ్, పార్టికల్ యానిమేషన్స్, ఎఫెక్ట్స్ ఇలాంటి వీఎఫ్ఎక్స్ టాపిక్స్ వరకు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేసుకుంటాం. సో, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ సెట్ చేయాలంటే మనం ప్రతి అడాబ్ సాఫ్ట్‌వేర్‌లో కామన్‌గా ఉండేది న్యూ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్. సో, ఏదైనా ప్రీవియస్‌గా కొన్ని ప్రాజెక్ట్స్ చేసుంటే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి మన ప్రాజెక్ట్స్ అండ్ ఎంత టైం క్రితం మనం ప్రాజెక్ట్ చేసాం అండ్ వాటి యొక్క సైజ్ ఏంటి అనేది. లేదు ఇక్కడ డిస్‌ప్లే లేకపోతే చాలా పాతదైతే ఓపెన్ ఫైల్‌లో క్లిక్ చేసి మనం మన లొకేషన్‌లో ఎక్కడైతే సేవ్ చేసామో ఆ ఫైల్‌ని అలా రీకాల్ చేసుకోవచ్చు మన ఫైల్‌ని. ఓకే. సో, ఇప్పుడు ఇది క్లోజ్ అయితే ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి? ఓపెన్ ఫైల్ న్యూ ప్రాజెక్ట్. సో, న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. సో, ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటి ఇందులో? కంపోజిషన్. సో, న్యూ కాంప్ మీద క్లిక్ చేసి ఫస్ట్ కాంప్ 1. సో, ఇందులో కంపోజిషన్స్ ఉంటాయి. ప్రీమియర్‌లో సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఇదే చిన్న డిఫరెన్స్. ఓకే. సో, ఫస్ట్ కాంప్ క్రియేట్ చేసి సైజ్ అండ్ హైట్ అండ్ విడ్త్ 2 ఇచ్చేసి ఆహ్, మనకి డ్యూరేషన్ ఎంత కావాలి? సో, డ్యూరేషన్‌లో చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఇక్కడ మనకి నంబర్స్ ఉంటాయి. ఏంది కౌంట్ అనేది తెలీదు. సో, ఫస్ట్ ఉన్న 2 డిజిట్స్ ఏవైతున్నాయో అవి ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ తర్వాత ఉన్న 2 డిజిట్స్ సెకండ్స్, తర్వాత హవర్స్, తర్వాత కట్ ఫ్రేమ్స్, సెకండ్స్, మినిట్స్, హవర్స్. ఓకే. సో, ఇలా మనం టైమింగ్ అనేది మన సీక్వెన్స్ ఎంతుండాలి, మన కాంప్ ఎంతుండాలి అనేది మనం టైమ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ రాయొచ్చు. రాసి కలర్ ఏదైతే కావాలో ఆ కలర్‌ని సెట్ జేసి ఓకే క్లిక్ చేయాలి. సో, ఓకే క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి కాంప్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఒక కాంప్. ఓకే. ఫస్ట్ ఇంకా చేయాల్సిన పనేంటంటే ఈ ఫైల్‌ని సేవ్ జేయాలి ఫస్ట్. ఏ సాఫ్ట్‌వేర్‌లో అయినా సరే ఖచ్చితంగా ఫైల్‌ని ఫస్ట్ సేవ్ జేయటం ఇంపార్టెంట్. ఓకే. నేను 02 అని సేవ్ చేసి ఒక లొకేషన్‌లో నాకు కావాల్సిన లొకేషన్‌లో నేను ఫైల్‌ని సేవ్ చేస్తున్నాను. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఫస్ట్ ఫైల్ సేవ్ చేయటం ఇలా. ఏ ఫైల్ అయినా సరే, ఏ వర్క్ అయినా, ఏ యానిమేషన్ చేయాలన్నా సరే ఒక కాంప్ క్రియేట్ చేసి ఫైల్‌లోకెళ్ళి సేవ్ చేసుకొని, ఆ తర్వాత వర్క్ చేస్తూ సేవ్ యాస్ చేసుకుంటా ఉంటే వర్క్ ఫైల్ అనేది మిస్ అవ్వదు. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫోను నంబర్‌కైతే కాల్ చేయండి.